కర్నూలు బస్సు ప్రమాదంలో బిక్వేస్ నెలకొంది. బైక్ ను వి కావేరి బస్ అసలు ఢీ కొనలేదని చెప్పి గుర్తించారు పోలీసులు. శివశంకర్ ఫ్రెండ్ టామీ అలియాస్ ఎర్రి స్వామిని విచారించారు పోలీసులు. మొత్తం 2 ప్రమాదాలు జరిగినట్టుగా ఎర్రి స్వామి చెప్తున్నాడు. పెట్రోల్ బంక్ లో అక్కడ పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిన తర్వాత ఎవరు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయాము. ఆ తర్వాత 3 కిలోమీటర్ల దూరంలో మా అంతటా మేమే ఒక డివైడర్ ని ఢీ కొట్టి కింద పడిపోయాం. పక్కనే శివశంకర్ పడిపోయాడు, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. నేను కొంత దూరంగా పడిపోయాను, మళ్ళీ మధ్యలోకి వచ్చి ఈ బైక్ ని రోడ్డు మధ్యలో ఉంది కాబట్టి పక్కకు లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా అటువైపుగా వస్తున్నటువంటి వి కావేరి ట్రావెల్స్ బస్సు మళ్ళీ వచ్చి బైక్ ని ఢీ కొట్టింది. అయితే బస్సుని ఢీ కొట్టక ముందే బైక్ డివైడర్ ను ఢీ కొట్టినట్టుగా శివశంకర్ మిత్రుడు టామీ అలియాస్ ఎర్రి స్వామి చెప్తున్నాడు. స్పాట్ లోనే శివశంకర్ మరణించాడు. రోడ్డు పైనే బైక్ పడిపోయింది. బైక్ ని లాకేందుకు నేను అక్కడికి చేరుకున్నాను. అదే సమయంలో బైక్ ని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది వి కావేరి బస్సు. స్వల్ప గాయాలతో బయటపడిపోయాను అని చెప్పి ఎర్రి స్వామి స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ. ఇందులో 19 మంది మృతి చెందారు. అయితే శుక్రవారం జరిగిన బస్సు ప్రమాద ఘటన దర్యాప్తులో భాగంగా బైక్ నడుపుతూ చనిపోయిన శివశంకర్ తో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి ఎర్రస్వామి అలియాస్ నానిగా గుర్తించిన పోలీసులు విచారించగా ఎర్రస్వామిని, పల్సర్ బైక్ నడుపుతున్న శివశంకర్ ఇద్దరూ కలిసి లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి సుమారు 2 గంటలు దాటిన తర్వాత తుగ్గలి బయలుదేరారు. మార్గమధ్యంలో అర్ధరాత్రి 2:24 కియా షోరూం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద 300 పెట్రోల్ వేయించారు. అక్కడి నుండి బయలుదేరిన కొద్దిసేపటికే చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయి రోడ్డు కుడివైపున ఉన్న డివైడర్ ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా బైక్ పై వెనక ఉన్న ఎర్రస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న శివశంకర్ ను పక్కకు తీసి బైక్ తీద్దామనుకునేసరికి అంతలోనే వేగంగా వచ్చిన బస్సు బైక్ ని ఢీకొని కొద్ది దూరం ఇడ్చుకెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో ఎర్రస్వామి భయపడి అక్కడి నుండి తన స్వగ్రామం తుగ్గలికి వెళ్లిపోయాడు. బస్సు ప్రమాద ఘటనపై ఉల్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది డిఎన్ఏ కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్ తో ఎఫ్ఎస్ఎల్ నుంచి ఈ రోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్ కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈ రోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్ని దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్ అండి. శ్రీహరి బస్సు ప్రమాదంలో మా తమ్ముడు బైక్ యాక్సిడెంట్ అనేది మా తమ్ముడే సార్. ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియదు సార్. మాకు పొద్దున పనికి లేస్తాం మేము 7-7:30 కల్లా అట్లా లేస్తాం. లేచి పని పోయేటోళ్ళం సార్ మేము. అప్పుడు ఆ టైంలో లేస్తే మా మామకి ఫోన్ చేసి ఇట్లా మీ పిల్లోడేనేమో చూద్దురండి యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. క్లియర్గా ఫోటోలు వచ్చినాయి సార్. ఎవరిది తప్ప అనుకున్నాను సార్. ఎవరిది తప్పనాడు మేము చూసినామా సార్. మేము ఇద్దరం సార్. మా తమ్మునికి 21 years సార్. పెళ్ళి కాలేదు సార్. నిన్న నైట్ పని పోయొచ్చి ఇంట్లో క్యారియర్ ఇచ్చేసి నేను ఇట్లా పోతున్నా అనే మాటలు రోజు చెప్పేవాడు. నిన్న చెప్పాలా ఫోన్ చేసినారు ఇంటి వాళ్ళే 10:30 గట్ట ఫోన్ చేసినారంట. ఎక్కడనో 10:30 ఎప్పుడో సెర్చ్ చేసినారు.